మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం గోస్ట్ ట్రైన్ 2024లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే గోస్ట్ ట్రైన్ 2024లో అయితే రిలీజ్ అయింది గైస్. ఇదైతే డైరెక్ట్ వచ్చేసి టక్సే రాంగ్. సో రన్ టైం వచ్చేసి 1:34 అయితే 2024లో అయితే రిలీజ్ అయింది గైస్. సో ఇది తెలుగు డబ్బుడు వర్షన్ అవైలబిలిటీ ప్లాట్ఫామ్ బట్టి మారుతుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో కొన్ని రీజన్స్లో అవైలబుల్ ఉంది. ఇండియాలో అవైలబిలిటీ చెక్ చేసుకోండి. సో స్టోరీ బేసిక్లీ ఏంటంటే డాక్ యాంగ్ అనే ఒక స్మాల్ యూట్యూబర్ హారర్ వీడియోస్ చేస్తూ ఉంటాడు. వ్యూస్ రాకపోవడం వల్ల ఫేమస్ గోస్ట్ సబ్వే స్టేషన్ గురించి ఇన్వెస్టిగేట్ స్టార్ట్ చేస్తాడు. అక్కడ జరిగిన మిస్టీరియస్ ఇన్సిడెంట్స్, అర్బన్ లెజెండ్స్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ వెళ్ళిన కొద్దీ షాకింగ్ సీక్రెట్స్ బయటికి వస్తాయి. ఆ ఇన్వెస్టిగేషన్ తనని కూడా ఒక డేంజరస్ సిచ్యువేషన్లో పడేస్తుంది. సో ఈ మూవీని కొరియన్ సబ్వే అర్బన్ లెజెండ్స్ని బేస్ చేసుకొని తీశారు. హారర్ స్టోరీస్ అన్నీ ఒక మెయిన్ ఇన్వెస్టిగేషన్కి కనెక్ట్ అయ్యే విధంగా స్క్రీన్ ప్లే డిజైన్ చేశారు. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే క్రీపీ సబ్వే అట్మాస్ఫియర్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ హారర్ మూడ్ని బాగా క్రియేట్ చేసింది. కొన్ని హారర్ సీన్స్ జెన్యూన్గా టెన్షన్ క్రియేట్ చేశాయి. సో కాన్సెప్ట్ ఫ్రెష్గా అనిపిస్తుంది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. స్టోరీ కొన్ని ప్లేసెస్లో కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. క్లైమాక్స్ అందరికీ సాటిస్ఫై చేయకపోవచ్చు. హారర్ కన్నా మిస్టరీ ఎక్కువగా ఉంటుంది. సో నాకైతే మూవీ అయితే నచ్చలేదు గైస్. కొరియన్ హారర్ మూవీస్ ఇష్టం ఉంటే ఒకసారి చూడొచ్చు, కానీ ఎక్కువ హారర్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు గైస్. మేజర్ ఎడల్ట్ కంటెంట్ ఏం లేదు. కొరియన్ సూపర్ న్యాచురల్ హారర్ మూవీస్ నచ్చితే ఒకసారి వన్ టైం వాచ్. ఫాస్ట్ పేస్డ్ హారర్ ఎక్స్పెక్ట్ చేస్తే స్కిప్ చేసేయచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5/5. గోస్ట్ ట్రైన్ కంప్లీట్గా హారర్ మూవీ కాకపోయినా క్రీపీ అట్మాస్ఫియర్ మరియు మిస్టరీ ఎలిమెంట్స్తో ఎంగేజ్ చేస్తుంది. స్టోరీ స్లోగా నడవడం, క్లైమాక్స్ యావరేజ్గా ఉండడం వల్ల అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. హారర్ జనరల్ లవర్స్కి ఒకసారి ట్రై చేయొచ్చు. మిగతా వాళ్ళకి ఇది యావరేజ్ వన్ టైం వాచ్. సో మూవీ నాకైతే నచ్చలేదు గైస్. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ టైం మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.